రష్మిక ఇష్టమా? సమంత రష్మిక, సమంత రష్మిక, సమంత అనుష్క. డెఫినెట్గా ట్రైలర్లో చూస్తున్న ఒక్కొక్క ఎలిమెంట్ చూస్తుంటే సినిమాలో చాలా ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది అనమాట. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ఎంటర్టైన్. అఫ్ కోర్స్ రాజీవ్ కనకాల గారు, సలీం ఫేకు గారు, ఇలాగా మనందరికీ తెలిసిన ఎంతోమంది వండర్ఫుల్ యాక్టర్స్ని మనం డిఫరెంట్ రోల్స్లో చూడబోతున్నాం మంచి ఫిల్మ్. సో ఈ సినిమాలో మొత్తంగా లీడర్ లాగా ఉండి మన ముందుకి ఈ హైస్ని తీసుకొస్తున్న హీరో అండ్ అఫ్ కోర్స్ ది ఆఫ్ స్క్రీన్ లీడర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ త్రినాథరావు నకీనా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. నకీ ఛానల్ ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. టు స్టార్ట్ విత్ క్రిష్ గారు స్టార్ట్ చేసేద్దాం. Very awkward situation. Not sure what to talk, but my hearty thanks to everyone, including our producer Garu Trinadrao sir, our director Nikhil, our lovely actors, co-actors, and our music director, role rider. It was a pleasant journey. Chala wait chesam memu, kani it's an amazing film, and I'm sure that everyone would enjoy this on screen. So I'm expecting that all of you will go to the screen, to the theaters and watch and give your lovely feedbacks and shower your love on us. Thank you very much. Superb. So you know the title and the meaning and everything, Yes, right? yes. Just say the title Okay. and say the release date. Yeah. Okay. Mana movie peru Chauryapatam, releasing on 25th April 2025. That's next Friday. Thank you everybody. చూసారా టక్కుని తెలుగు వచ్చేసింది. First మాట్లా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ ఈరోజు చౌర్యపాలెం టీంతో ఈరోజు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ టీంతో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year ట్రావెల్ చేశాను. అండ్ ఈ మూవీలో కన్నే కానే అనే సాంగ్ చేసినప్పుడు అండ్ ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ షూట్ చేసినప్పుడు కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఈ టీంతో వర్క్ చేయడం ఐ థింక్ ఫస్ట్ టైం. అగ్ని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే మూవీలో ఎప్పుడు ర్యాప్ పాడానో మీ మూవీలో అప్పుడు చేసినప్పుడు ఆ ర్యాప్ ఏదైతే మీరు ఎట్లా చూస్ చేసుకున్నారో ఆ జర్నీ కంటిన్యూ చేసుకుంటే ఈరోజు ఫస్ట్ టైం ఒక సాంగ్ కంప్లీట్లీ కంపోజ్ చేసి దీంట్లో పాడినాను. అండ్ సో హ్యాపీ టు ఆల్సో వర్క్ అలాంగ్ విత్ డేవిజాన్ ఇన్ దిస్ మూవీ రియలీ. అండ్ సో హ్యాపీ ఉంది. అండ్ చెప్పాలంటే ఇంద్రా గురించి అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఎందుకంటే అది నిజం కాబట్టి. నిజంగా హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్. అండ్ ఇన్పుట్స్ కూడా చాలా మంచిగా ఇచ్చి అంటే సాంగ్ మనలో ఉంటే ఇట్లా ఆరెంజ్ పిండితే ఇట్లా జ్యూస్ ఎట్లా వస్తుందో అట్లా నా నుంచి ఏం చేస్తే సాంగ్ చాలా బాగా వస్తుంది అనేసి హీ గివ్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఇంద్రా. అండ్ also Payal, definitely you are the beauty of this, you're the beauty on the stage. And also okay girl. And obviously movies చూసాను, but I'm so excited to see you once again on the screen in this movie. And Maddie చెప్పొద్దు and చెప్పాలి actually. You will see him entertaining on the stage. And obviously ఇంకా we are missing మన సలీం భాయ్ ఆన్ ద స్టేజ్. విషింగ్ హెల్త్ ఇష్యూ వాళ్ళు రావట్లేదు. ఓకే బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ April 2025. సో గుర్తుపెట్టుకోండి April 25th ద మూవీ ఈస్ గోయింగ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ వే టు రిజిస్టర్ ద డేట్. థ్యాంక్ యూ. ప్రెస్ మీడియాకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I should thank Karthik Gattamneni for endorsing me to this film. And second, Trinadrao Anna, thank you very much. Asal nee cooperation, nee fun, the way we work with Trinath Anna is ultimate. Endukante backgrounds gaani songs gaani ayana iche inputs are very interesting.
అంటే ఒక కంపోజర్ లాగా మేము ఒకలా ప్లాన్ చేస్తే అన్న సడన్గా వచ్చి "ఏ, లేదు డేవ్ శాండ్ ఇది కొంచెం మార్చు" అంటారు. సో నాకు కొంచెం అలా బయటకు వచ్చి ఏంటి అన్న ఏంటి ఇలా చెప్తున్నాను తర్వాత ఆలోచించి చేస్తే ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ అన్న. యువర్ ఐడియాస్ ఆర్ వెరీ ప్రూవెన్ అండ్ ఇట్స్ ఆల్సో ప్రూవెన్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ చౌర్యపాఠం ఎక్స్పీరియన్స్, అది ఎక్స్పీరియన్స్, యా ఇట్స్ గ్రేట్. మాట్లాడేటట్లే యా. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మై డైరెక్టర్ నిఖిల్ గొల్మారి. అస్సలు తగ్గడు, బాగాలేదంటే నిక్కచ్చిగా బాసు ఇది బాగాలేదు ఇది మార్చే ఇది తీసే అంటాడు. సో అట్లాగే వీ వర్క్డ్ వెరీ హార్డ్ టు uplift the script and the way he want to narrate the film. And so I hope that definitely you will enjoy the film Chauryapatam in the theaters because it will be a fantastic musical experience. Endukante Eagle ki chesina elevation is different and Chauryapatam it's lot of funk genre. We try to put different genres anamata. I mean like international and as well as national genres and rendu mix chesi we try to elevate the fun. And so our fun elevate cheyadaniki the main reason is Indra Ram who took the lead to elevate the script and narrate. And Indra Ram is very passionate, so he was daily eppudu work chestunna kuda he was always calling and he was asking how are the scenes coming, how are the songs coming, and he never compromised in anything. నాకు శ్వేతా మోహనే కావాలి అన్నప్పుడు he was never compromised and శ్వేతా మోహన్, హరిచరణ్, and we went to Chennai and also Bombay and we did several recordings to uplift the film. And Chauryapatam is gonna definitely break the records and then feel outunanu. And definitely and next the co-stars Payal, she adds the beauty in the second half and that's the twist you will feel. Then you will have the attraction towards the Payal and as well as Anji, Maddie and Raju and then రోల్ రైడర్ ఫ్యాంటాస్టిక్ ర్యాప్ కన్నే కానే అందరికీ నచ్చింది. యూఎస్ నుంచి కూడా నాకు కొంతమంది కాల్ చేశారు కన్నే కన్నే చాలా బాగుంది అంటే బాబు కన్నే కన్నే ర్యాప్ చేసింది రోల్ రైడర్ మేము ఇద్దరం కలిసి చేసాము ప్లాన్ చేసామంటే ఏంటది నువ్వు కాదు అంటే లేదు రోల్ రైడర్ మేము ఇద్దరం కలిసి చేసామంటే సో నైస్. ఇట్స్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ అండ్ థ్రిల్ యూ అండ్ గివ్ యూ ఫన్. అంటే మీకు సినిమా చూసి బయటికి రాగానే యూ విల్ హ్యావ్ ఎ ఫ్రెష్ మైండ్ అండ్ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ఫన్ అండ్ గాడ్ బ్లెస్ చౌర్యపాఠం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చేయలేం కదా మనం okay. సో మెయిన్ పర్సన్ యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సిందిగా నిఖిల్ కూడా ఇస్ వెరీ అంటే నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ అలా నిఖిల్తో పరిచయం అయిపోయాక ఈ మూవీ చేస్తున్నప్పుడు ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ దెమ్. చాలా అంటే నీట్గా రోల్ నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఈజీగా అంటే కూర్చొని నాకు ఈ చిన్న చిన్న చేంజెస్ కావాలని కూర్చొని చేయించుకున్నాడు. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ డెఫినెట్లీ ఈ మూవీలో కూడా ఐఎమ్ ప్రిటీ షూర్ అంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఆన్ ద సక్సెస్ రేషియో విత్ ఆన్ పార్ విత్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ త్రినాథ్ సార్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా? ఇంకెప్పుడు లాస్ట్లో ఇప్పుడు పాడేసేయండి అయిపోయింది. అలా అంటారా? సరే అయితే మ్యాడీ గారు విత్ యువర్ పర్మిషన్ ఓకేనా? యా. హలో అండి, నా పేరు మ్యాడీ. ముందు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎంత గట్టిగా ప్రమోట్ చేస్తే మా సినిమా అంత గట్టిగా బయటకు రీచ్ అవుతుంది కాబట్టి. అండ్ శ్రీనాథన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన. ముందుగా త్రినాథ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ సినిమాలో రోల్ ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్ నిఖిల్ గారికి అండ్ కార్తిక్ ఘట్టంనేని గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కార్తిక్ గారితో నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి ర్యాప్ అనేది ఉంది. సో అలా చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మూవీలో ట్రయల్స్ చేసుకుంటూ అలా ట్రయల్స్ చేస్తూ ఉన్న ప్రాసెస్లోనే చిన్న సినిమాలు చేశాను. కొన్ని పెద్దగా పేరు తీసుకొచ్చి పెట్టలేదు. బట్ సడన్గా ఓ రోజు ఫోన్ చేసి కార్తిక్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ ఒకటి ఉంది వచ్చి ఆఫీస్కి అన్నారు. వెళ్ళాను, ఆడిషన్ నిఖిల్ గారు తీసుకుంటారని చెప్పారు. నిఖిల్ గారు ఆడిషన్ తీసుకున్నారు, సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టెన్షన్ ఉందండి. యా, ఈ సంవత్సరం 2025 అనేది అందరికీ బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు ఈ సంవత్సరం. అలాగే మా సినిమా డేట్ కూడా April 25th. సో 25 బాగా కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ఏప్రిల్ 25th రోజు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. మచ్ మమ్మల్ని అందరిని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మై టీమ్, మా టెక్నికల్ టీం అంతా, ఇప్పుడు నాకు స్టోరీ ఇచ్చిన కార్తిక్ గారికి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి, మా రాకింగ్ మ్యూజిక్ డేవ్స్ అండ్కి, అండ్ మై ప్రొడ్యూసర్ త్రినాథరావు గారికి, అండ్ మా ఎడిటర్ రుత్రాకి, ఆల్ ఆఫ్ దెమ్. ఇదందరి హార్డ్ వర్క్ తోటి ఈ సినిమా బయటకు వచ్చిందండి. ఇట్ ఈస్ నో సింగిల్ పర్సన్స్ ఎఫర్ట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. అండ్ మా కాస్ట్, ఈ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, చాలామంది కొత్త వాళ్ళు, నేను కొత్త వాడిని. మేము అందరం చాలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసాము. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని. మ్యాడీ కానీ, సలీం కానీ, అంజీ గారు కానీ వాళ్ళ కంఫర్ట్ స్పేస్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ పాయల్, తను చాలా కష్టపడ్డది మూవీకి, ఫిజికలీ ఛాలెంజింగ్. అండ్ ఇంద్ర కూడా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ రెండు బాగా కష్టపడ్డాడు. ఫిజికలీ ఛాలెంజింగ్, మెంటలీ ఛాలెంజింగ్ ఉండే తనకి. అంత వదుబ్రో. సో ఐ హోప్ ఈ హార్డ్ వర్క్ అంతా పే ఆఫ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సినిమా కూడా వచ్చి చూడండి. ఏప్రిల్ 25th థియేటర్స్లో. ఒక 1 week డిలే అయ్యి వస్తున్నాము. మీ అందరికి ఇంకా దగ్గరగా క్లియర్గా వద్దామని, అందరికీ అందుబాటులో ఉందామని 25th వస్తున్నాం మళ్ళీ. ఐ హోప్ మీ అందరికీ మూవీ నచ్చుతుందని. ప్లీజ్ డూ వాచ్ శౌర్యపాఠం ఇన్ థియేటర్స్ ఆన్ April 25th. Superb Bandi, thank you so much. Eagerly waiting to watch the film, and now requesting our beautiful Payal Radhakrishna to please speak. అందరికీ గుడ్ ఈవినింగ్. ట్రైలర్లో చూసినట్టే 4-member టీమ్ ఉంటారు, మళ్ళీ యూ నీడ్ అనదర్ పర్సన్ అని రిక్వైర్మెంట్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు గెట్ ఆన్ బోర్డ్. ఐ థింక్ అందరూ ఉన్నారు ప్రాజెక్ట్లో, నేనే లాస్ట్ వచ్చాను. అంటే స్కెడ్యూల్కి చాలా దగ్గరగా నా ప్రొఫైల్ చూసి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. సో అలానే ఇది యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చే ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్. సో వెరీ వెరీ స్పెషల్. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఫర్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్ అండ్ కోస్టార్, సచ్ అన్ అమేజింగ్ టీమ్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ మీ, డైరెక్టర్ అండ్ ఇంద్ర, ఇది మనం వీ స్టార్టెడ్ దిస్ టుగెదర్. ఇప్పుడు నేను ఇంకా 2 ప్రాజెక్ట్స్ చేశాను, ఇంకా ముందు చేస్తున్నాను. ఇంద్ర విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అనదర్ ప్రాజెక్ట్, అలాగే నిఖిల్, ఎవ్రీబడి. బట్ అందరూ ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది చాలా స్పెషల్. ఇంత టైం తీసుకున్నా కూడా అవుట్పుట్ చాలా బాగుంది కాబట్టి వీఆర్ ఆల్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ఇట్. అండ్ ఆల్సో డేట్స్ కొంచెం ముందు వెళ్ళింది, అన్నీ అయింది. బట్ ద అవుట్పుట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ బ్యాంకింగ్ ఆన్. సో మీరందరూ ఎంత అవుతుంది అంత ప్రమోట్ చేయండి, ఎంత అవుతుంది అంత సపోర్ట్ చేయండి. అండ్ April 25th ఈజ్ ద డేట్. ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను తెలుగు డబ్ చేశాను. ఇది అయిన తర్వాత యాక్చువల్లీ ప్రసన్నవదనం కూడా నేనే డబ్ చేశాను, బట్ ఫస్ట్ ఇది చేశాను. సో వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్. ఒక్కొక్కరిది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ టెల్. వీళ్ళు దీంట్లో హెల్ప్ చేశారు, అండ్ దిస్ పర్సన్ హెల్ప్ మీ ఇన్ దిస్, బికాస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ బౌండరీస్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని ఆస్పెక్ట్స్లో వర్క్ చేశారు, బికాస్ వీ వర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో దట్స్ హౌ స్పెషల్ దిస్ ప్రాజెక్ట్ ఇస్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ మై టీమ్. సీ యూ ఆల్ ఆన్ April 25th. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ హాఫ్లో జాయిన్ అయినా కూడా షేర్ అయితే ఈక్వలే కదా, అక్కడ కూడా ఏమన్నా టీడీఎస్ చూద్దాం. వచ్చింది లేదా లవ్ పేరుతో ఏమన్నా కట్ చేసేసారా? లేదు, టీడీఎస్ కొంచెం పోయింది కదా, బట్ ఐ విల్ టేక్ షేర్ ఫ్రమ్ మై బాయ్ ఫ్రెండ్. అలా వస్తుంది. అదే కదా, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ వెరీ ప్యాషనేట్ యాక్టర్ ఇంద్రారామ్ గారు విల్ స్పీక్ నౌ. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ మా చీఫ్ గెస్ట్లు మీరు అందరే, మీడియా వాళ్ళు. చాలా హానెస్ట్గా ఈ ఫిలింని చాలా కష్టపడి ఈ ఫిలింని కంప్లీట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చాము. అందరూ సపోర్ట్ చేశారు. లైట్ మ్యాన్స్ నుంచి త్రినాథ్ గారి వరకు ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి అందరూ సపోర్ట్ చేశారు. సో ఈ ఫిలిం అయితే బాగా వచ్చింది. April 18th అనుకున్నాం, బట్ కొన్ని కారణాల వల్ల April 25th వెళ్ళింది. ఫస్ట్ అయితే మేమే అనౌన్స్ చేసిన డేటు 25th వెళ్ళింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ కంటెంట్. అదైతే బాగా వచ్చింది. సో ఈ సినిమాలో అందరికంటే హయ్యెస్ట్ ప్రెజర్ ఎవరికి ఉంది అంటే డైరెక్టర్ కంటే కూడా మా ప్రొడ్యూసర్ త్రినాథ్ గారికే ఉంది. ఇప్పటికీ కూడా చాలా ప్రెజర్ ఉంది. అది పాపం ఆయన ఫేస్లో తెలుస్తుంది. యా, మనీ ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. హ్యూమిలేషన్ కూడా ఉండింది పాపం. ఆయన ఇదే సినిమాని కొంచెం వెల్ నోన్ ఆర్టిస్టులతో చేయొచ్చు. ఈ సినిమా
అనుకున్నప్పుడు ఆయన ధమాకా హిట్ కొట్టారు. పెద్ద డైరెక్టరు, 100 కోట్ల డైరెక్టరు. ఆయన ఒక ఫోన్ కాల్ అవే అనమాట. ఒక హీరోకి కాల్ చేయాలన్నా, లేదంటే ఒక రెప్యూటెడ్ ఆర్టిస్టులకి కాల్ చేయాలన్నా 1 కాల్ అవే అనమాట. సో ఆయన కాదని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నిఖిల్కి ఇచ్చి, నాకు ఇచ్చి, పాయలకి ఇచ్చి, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. డేవిడ్ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్. మన ఫిలిం సైన్ చేశాక ఆయన ఈగల్ సైన్ చేశారు కదా. యా, సో అందరికీ కొత్త వాళ్ళకి ఒక స్టేజ్ ఇద్దామని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి చేశారు. అయితే మాకు ప్రతి చోట ప్రశంసలే, మీడియా నుంచి ఫస్ట్ ప్రశంసలు. ప్రతి సాంగో, ప్రతి టీజరో, ప్రతి కంటెంటో రిలీజ్ చేసినప్పుడు మీరే మమ్మల్ని బాగుంది అని ఒక ట్యాప్ చేశారనమాట. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. మళ్ళీ హ్యూమిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ట్రీ నుంచో వచ్చింది. కొత్త వాళ్ళు ఎందుకు పెట్టుకున్నావు, కొత్త వాళ్ళు ఎందుకు చేసావు, కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళావు? మరి కొత్త వాళ్ళు లేకపోతే ఎలా అండి? కొత్త వాళ్ళు వస్తేనే కదా. ఇట్స్ లైక్ సైకిల్ కదా, పాత నీరు వెళ్ళి కొత్త నీరు అంటే అది రెస్పెక్ట్ చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఛాన్సెస్ ఇస్తేనే కదా కొత్త జనరేషన్కి ఛాన్స్ వస్తుంది. నాని అన్న ఒకప్పుడు కొత్తవారే, కిరణ్ అబ్బవరం గారు కొత్తవారే, అందరూ కొత్తవారే కదా. ఎందుకు ఈ హ్యూమిలేషన్ అర్థం కావట్లేదు? ప్రతి చోట థియేటర్స్ ఇచ్చే చోట హ్యూమిలేషను, ఓటీటీ దగ్గర హ్యూమిలేషను, ప్రతి చోట హ్యూమిలేషను. త్రినాథ్ గారు చాలా ఫీల్ అయ్యారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. కానీ ఆయన ఈ సినిమా ఎందుకు తీసాను రా బాబు కొత్త వాళ్ళని పెట్టి అని ఫీల్ అవ్వాల అన్నా. నిజంగా కొత్త వాళ్ళని పెట్టి ఎందుకు సినిమా తీసానని ఎప్పుడు ఫీల్ అవ్వాల. ఆయన ఫీల్ అయింది ఏంటంటే సిచ్యువేషన్స్, మనుషులు ఇలా మాట్లాడుతున్నారు, అప్స్ అండ్ డౌన్స్. సక్సెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. ఇవాళ ఫెయిల్యూర్ వస్తే రేపు సక్సెస్ వస్తుంది. ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా. కమింగ్ బ్యాక్ టు సినిమా, మా సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, అదైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్ని సాంగ్స్ సూపర్, ఒక చాట్ బాస్టర్ లాగా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చిన సినిమా మాదే. అదైతే హానెస్ట్గా చెప్తున్నాను. నాగ చైతన్య గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిందే కాకుండా వాళ్ళు సపోర్ట్ మించి చేశారు. ఎందుకు? కంటెంట్ నచ్చే. త్రినాథ్ గారు తెలుసని అడిగారని కాదు, కేవలం త్రినాథ్ గారు తెలిస్తే జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్లే కొట్టి వదిలేసి ఈ సినిమా బాగుందని చెప్తారు. వాళ్ళు స్కిట్లు చేశారు. విజయ్ సేతుపతి గారికి, నాగ చైతన్య గారు, వరుణ్ తేజ్ గారు ఇలా చాలామంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ లాంచ్కి మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సింది మీరే, మీడియా వాళ్ళు. ఖచ్చితంగా మీరే చేయాలి. ఎందుకంటే మీరే నాకు ఇవాళ చీఫ్ గెస్ట్లు. అది ఎందుకు త్రినాథ్ గారు చెప్తారు. సో మేము ఎందుకు వన్ వీక్ పోస్ట్పోన్ అయిందో కూడా ఒక రీజన్ ఉంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే థియేటర్స్ ఇష్యూ అవి ఇవి దాటుకుని April 25th అయితే వస్తున్నాం. ఎన్ని సినిమాలు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ వరకు వచ్చాం మేము. సో ఇప్పుడు కూడా మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ యాక్చువల్లీ డైరెక్టరే. ఆయనకంటే ముందు ఆయన్ని కూడా గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తూ చేసిన మా త్రినాథరావు గారికి ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్. థ్యాంక్ యూ. సూపర్, అబ్సల్యూట్లీ ఎస్. ఇప్పుడు త్రినాథరావు గారి మాటలు విందాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే మమ్మల్ని అభిమానించి వచ్చిన అభిమానులు కూడా నమస్కారం. ఎప్పుడు వాయిస్ గట్టిగా వచ్చేది, ప్రొడ్యూసర్ అనుభూతికి వాయిస్ డల్ అయిపోయింది. ఎందుకంటే ఆ జోస్ తగ్గింది. అంటే తెలియదే ఉన్నాయి. సినిమా రిలీజ్ ముందు టెన్షన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెత్తిమే పడుతూనే ఉన్నాయి. ఒకటి సాల్వ్ చేసేస్తున్నా అయిపోతున్నాయండి. అయితే ప్రాబ్లం ఏంటంటే అసలు నేను ఈ మధ్యకాలంలో థియేటర్లు చూస్తున్నా కదా, అసలు రావట్లేదు జనాలు అస్సలు. నేను ఇంచుమించుగా ఈ మధ్య షూటింగ్లని అదని ఇదని బాగా తెలంగాణలో ఎక్కువ తిరగలేదు, కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బాగా తిరిగాను. అసలు రావట్లేదు. ఎందుకు అర్థం కాదు. అది ఎవరైనా సరే, ఏ స్టార్ అయినా రావట్లేదు. షోలు పడట్లేదు, మీకు తెలుసా? షోలు పడట్లేదు. సెకండ్ షోలు అయితే మ్యాక్సిమం తీసేశారు, క్యాన్సిల్, ఏం లేవు. ఫస్ట్ షోలు పర్వాలేదు వేస్తున్నారు. అసలు దారుణంగా ఉంది సినిమాల పరిస్థితి. నేను అంటే ఇది ఏదో చెప్పడం కదా, నేను స్వయంగా నా కళ్ళతో చూసా వెళ్ళి థియేటర్కి వెళ్ళి. అంత దారుణంగా ఉంది సినిమా పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే అసలు భయం వేసేస్తుంది. స్టార్స్కే రావట్లేదు, ఇంక మనకెవరు వస్తారని.
చాలా భయం వేస్తుంది నిజంగానే. 18th సినిమా డేట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం. ఆ రోజు ఫస్ట్ మేమే అనౌన్స్ చేసాం, కానీ దాన్ని మళ్ళీ 25th మార్చామంటే భయం, ఇదే భయం. క్రికెట్ మ్యాచ్లు బాగా చూస్తున్నారు, సాయంత్రం అయితే ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు బాగా. అంటే ఇది నిజాలండి, అబద్ధాలు కాదు. సో అందువల్ల థియేటర్కి అంటే ఒక క్రికెట్ మ్యాచ్ అని చెప్పను, కానీ మరి ఎందుకు థియేటర్స్కి రావట్లేదు జనాలు? మరి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నామా ఆడియన్స్ని? ఏంటో అర్థం కావట్లేదు. ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు, రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. సో 18th అని 25th మార్చమంటే ఇది భయం ఒకటి. రెండోది ఆ రోజు ఇంచుమించుగా 4-5 సినిమాలు అనౌన్స్ చేశారు వెంటనే, 6 మూవీస్. పైగా వాళ్ళు పబ్లిసిటీ అది చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు, అయిపోయింది మొత్తం. అంత డబ్బు ఖర్చు పెట్టలేను. సో ఉన్న నా వాయిస్ని వాడుకునే నేను ముందుకు నా సినిమా రిలీజ్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదు. సో మరి ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎప్పుడో సీజన్ వచ్చినప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పటికే 2 years అయిపోయింది స్టార్ట్ చేసి. వీళ్ళందరూ అప్పుడు పెళ్ళి కాని పిల్లలు, ఇప్పుడు ఇందులో చాలామంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. సో ఇంకా లేట్ అయితే పిల్లలు కూడా పుట్టేస్తారు. సో కాబట్టి ఇంక నేను వాళ్ళ మొహాలు చూడలేకపోతున్నాను. ఎప్పుడన్నా రిలీజ్ ఎప్పుడు చేస్తావన్నా, ఎప్పుడు ఫినిష్ చేస్తావన్నా అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. అందరూ ఏమనుకుంటున్నారంటే త్రినాథరావు ఊరిని పేరు వాడారని అనుకుంటున్నారు. కాదు, దీనికి మొత్తం ప్రొడక్షన్ అంతా చేశారు. సో దీన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ప్రొడ్యూసర్ల కష్టాలు. ఇన్ని కష్టాలు పడుతున్నారు ఆ ప్రొడ్యూసర్లని. మనకేమి, మనకు కావాల్సినవన్నీ రాసి ఇచ్చి వెళ్ళిపోతుంటాం రాత్రిపూట, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వచ్చేస్తాం. కానీ మనం రాసి ఇచ్చిన ఈ మార్నింగ్ మనం రాబోసరికి అరేంజ్ చేయడానికి ప్రొడ్యూసర్ నైట్ అంతా నిద్ర లేకుండా టీం అంతా, ప్రొడక్షన్ టీం అంతా ఎంత కష్టపడుతుందో ఈ సినిమాకి నేను చూశాను. అందుకే ప్రొడ్యూసర్లు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. సార్ నమస్తే సార్. విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్లు అంటే. అప్పుడు అనిపించింది నేనేంద్రా యాక్షన్ కట్టు చెప్పేస్తున్నాను, నా వెనకాత నేను యాక్షన్ ఉదయం చెప్పాలి, కట్టు చెప్పాలంటే నైటు ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడాలి అని విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ల మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. సో అందువల్ల నేనే ఈ సినిమా అంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయలేను, అంత డబ్బులు లేవు, మరి అన్ని థియేటర్లు పెట్టలేను. అది కూడా పరిస్థితి, ఒకవేళ థియేటర్లు ఇచ్చినా పెట్టలేని పరిస్థితి. సో ఏదో కొన్ని థియేటర్లు పెట్టాలి, బాగుందంటే మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే అప్పుడు జనాలు వస్తారు. ఇది ఒక్క నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మేము వయసుకు వచ్చాక కూడా లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ చేసాం ఫస్ట్ సినిమా. కానీ అది అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా ఆ రోజులో బాగానే ఆడింది. అదొక్క నమ్మకం అంతే. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మేము. కానీ థియేటర్కి రండి, చూడండి, కొత్త వాళ్ళని అనుకోకండి. చౌర్యపాఠం అన్న సినిమా తీయడానికి గల కారణం కార్తీక్ నాకు చెప్పిన కాన్సెప్ట్. అన్న నువ్వు ఎప్పుడైనా క్రైమ్ లేని ఊరిని చూసావా అన్నాడు. క్రైమ్ లేని ఊరేంటి, ఏదో చిన్న క్రైమ్ అని ఉంటుందిలే అబ్బా అన్న. అసలు క్రైమే లేదన్న, ఒక పోలీస్ కేసు కూడా ఫైల్ అవ్వలేదన్న ఆ ఊర్లో అన్నాడు. మరీ టూ మచ్ అబ్బాయి, ఏదో చిన్న గొడవ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా అని అన్న. లేదన్నా, ఒక క్రైమ్ లేని ఊరు, అసలు రికార్డ్స్ పరంగా ఆ ఊరు రికార్డ్స్లో అసలు క్రైమ్ లేదు, ఒక కేసు ఫైల్ అవ్వలేదు, అది ఇదని కార్తీక్ చెప్పాడు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటది అన్న అంటే ఏదో ఒక కేసు, ఒక రెఫరెన్స్ ఏదో చెప్పాడు. నిజంగా నాకు కార్తీక్ అంటే నిజం అన్నా, దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేద్దామన్నా అన్నాడు. చాలామంది చౌర్యపాఠం అంటే ఇందులో ఏంటి డిఫరెంట్ దొంగతనాలు చేయడానికి ట్రిక్స్ అయి నేర్పుతారా అది ఇదని 100 డౌట్లు. కానీ కాదు, వాడి అవసరం వాడి దొంగతనం వైపు దారి చూపిస్తుంది. చేసే ప్రాసెస్లో వాడు ఒక పాఠం నేర్చుకుంటాడు, అది చౌర్యపాఠం. అంతేగాని దొంగతనం చేయడానికి ట్రిక్లు ఏవో రకరకాలు రాస్తున్నారు, కాదు అవి కాదు. సో అలా కార్తీక్ నన్ను మోటివేట్ చేశాడు. నాకు ఎందుకు అనిపించిందంటే ఇందులో ఒక టర్నల్ తవ్వి ఆ టర్నల్ ద్వారా ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో అడ్డంకులు ఇవన్నీ సినిమా కదా. ఇది కొంచెం టెక్నికల్గా నన్ను కొంచెం ఇంప్రెస్ చేసింది. అదే ఎలా చేస్తారు ఈ టర్నల్స్ తవ్వి, మనుషులు అందులోకి వెళ్ళి, కెమెరాలు అందులోకి వెళ్ళి, ఇది ఎలా అని చెప్పి అంటే మా నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్, కార్తీక్, నేను, నిఖిల్ కూర్చొని అవన్నీ డిజైన్స్ అన్నీ ప్లాన్ చేస్తుంటే, అంటే నేను జనరల్గా
ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తుంటాను. బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీ నన్ను కొంచెం అట్రాక్ట్ చేసింది. అరే భలే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఇవన్నీ మనం అనుకున్న బడ్జెట్లో అవుద్దా కార్తీక్ అంటే, లేదన్నా నేను చేస్తాను, నీకు ఎందుకు, నేను నన్ను నమ్మను. సరే అని చెప్పి నమ్మి, నాకు ప్రొడక్షన్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఇలాంటిది ఇంట్రెస్టింగ్ దానిలో చేద్దాం అన్నది నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం దాని తర్వాత దానికి అద్భుతమైన లవ్ స్టోరీని రాశాడు నిఖిల్. చాలా బాగా రాశాడు లవ్ స్టోరీని. అంటే మరీ టన్నల మీద వెళ్ళకుండా కొంచెం ఒక లవ్ స్టోరీ కూడా యాడ్ అయితే బాగుంటుందంటే అద్భుతంగా రాశాడు. సో సాంగ్స్ ఎక్సలెంట్గా ఇచ్చాడు దేవ్జాన్, బ్రహ్మాండంగా ఎక్సలెంట్. మీరు సాంగ్స్ చూస్తే ఎక్కడ విజువల్స్ చిన్న సినిమా విజువల్స్ లాగా ఉండవు, చాలా కష్టపడ్డారు వీళ్ళు. హీరో, హీరోయిన్, కెమెరామ్యాన్, కొరియోగ్రాఫర్ వీళ్ళందరూ అక్కడ అసలు 0 లెవెల్ ఆక్సిజన్ ఆ షూట్ చేసిన దగ్గర. అసలు నేనైతే వచ్చేమన్నా, వద్దులే అంత కష్టం వచ్చాను. అప్పటికే పడిపోయారు, ఇద్దరు డాన్సర్లు పడిపోయారు నాకు ఫోన్లు. అయినా సరే కష్టపడి చేశారు, ఎందుకంటే ది బెస్ట్ విజువల్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, ఇది ఒక డార్క్ కామెడీ ఫిల్మ్. ఈ డార్క్ కామెడీ ఫిల్ము అండ్ అట్ ద సేమ్ టైం చూడగానే చిన్న టెక్నికల్గా చిన్న ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో ఇంచుమించు 14 సెట్లు వేసాం. ఆ బెల్ కూడా సెట్టే, ప్రతిదీ సెట్టే. 14 సెట్లు వేసాం ఇంత చిన్న సినిమాకి. అంటే కొంచెం బడ్జెట్ క్రాస్ అయింది, అయినా సరే 14 సెట్లు వేసాం. చాలా కష్టపడి సినిమా తీసాం, ఏదో సినిమా తీసేయాలని తీయలేదు, చాలా కష్టపడి సినిమా తీసాం. దానికి అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అలాగే ఇలాంటి సినిమాకి ఏదైనా ఒక ప్రమోషనల్ సాంగ్ ఉండాలి, దానిలో కథ ముందుకు జరగాలి అని నేను అడిగాను ఫోన్ చేసి మా రోల్ రైడ్ అని. ఒక్క సాంగ్ కావాలి అంటే అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి సాంగ్ ఇచ్చాడు. ఆ సాంగ్ ట్యూన్ వాళ్ళు చేసుకున్నారు, నిఖిల్ ఇద్దరే చేసుకున్నారు. చేసుకుని ఒకరోజు ఫైన్ డే నన్ను పిలిచారు స్టూడియోకి, నాకు వినిపించారు, బాగుందన్నాను. అంతే, నేను చేసింది ఏం లేదు, అంతా వాళ్ళే. ఇందులో పనిచేసింది అంతా వాళ్ళే చేసుకున్నారు. ఊరికి నేను నా మీద భయంతో రెస్పెక్ట్తో చెప్తున్నారు, వెనకతలు నేను అన్నీ ఉండి పెద్ద చేసాను, నేనేం చేయలేదు, అన్నీ వాళ్ళే చేశారు. లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఒక్కటి నాకు నచ్చక రీషూట్లో 3 సార్లు చేశాను, నిజాలు చెప్పేస్తున్నా. ఎడిటింగ్లో కూర్చున్నాను అండ్ అట్ ద సేమ్ టైం రికార్డింగ్లో లాస్ట్లో ఒక 5 days కూర్చున్నాను. రికార్డింగ్లో కూర్చొని కొంచెం హై చేద్దామన్న ఉద్దేశంతో నేను కూడా కోరస్లో పాడాను అనుకోండి. దాని తర్వాత మెయిన్ ఏంటంటే సార్, ఈ సినిమా చాలామంది మెయిన్ డిస్ట్రిబ్యూటర్కి అందరికీ చూపించాం. అందరూ పొగిడిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేవ్జాన్నే పొగిడారు. ఎందుకంటే రికార్డింగ్ చాలా బాగా చేశాడు అండి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అయినా అని నన్ను అందరూ అడిగారు. సో దేవ్జాన్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు అండ్ మంచి మెలోడీస్ కూడా ఇచ్చాడు, సూపర్ మెలోడీస్. సో అందుకే వన్స్ అగైన్ త్రూ మీడియా ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేనైతే వైరల్ కంటెంట్ ఇచ్చి డిపెండ్ అవుదాం అనుకోవట్లేదు ఈ సినిమా ఓపెనింగ్స్ కోసం. మిమ్మల్ని అందరినీ రెస్పెక్ట్గా చేతులెత్తి నమస్కరించి అడుగుదామని అనుకుంటున్నాను. ఈ సినిమాకి రండి, థియేటర్కి రండి, చూడండి, సినిమాని చూడండి, మీకు నచ్చితే చెప్పండి లేదా వదిలేయండి అంతే. కానీ థియేటర్స్కి నా సినిమానే కాదు ఏ సినిమాకి థియేటర్కి రావట్లేదు. సో దయచేసి అలా అయితే మేము ఎలా బతకాలబ్బా? మీరు సినిమా చూస్తేనే కదా మేము సినిమాలు తీయగలం, మేము సినిమాలు తీస్తేనే కదా ఇక్కడ మా వర్కర్స్ అందరం బతకగలం. చాలామంది నన్ను అంటుంటారు, మెడలో ఎందుకండి రెడ్ కర్చీఫ్ వేసుకొని షూటింగ్లు చేస్తుంటారని. నేను కూడా కార్మికుల్లా ఫీల్ అవుతాను. నాకు అన్నం ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే అన్నం పెడుతున్నారు అని ఫీల్ అవుతాను. మీరు సినిమాలు చూడకపోతే, సినిమాలు తీసే వాళ్ళు తగ్గిపోతే ఇంకా నేను కార్మికులు ఎలా ఫీల్ అవ్వగలను? నా కడుపు ఎలా నిండుతుంది? నాకు అన్నం ఎవరు పెడతారు? నాలాంటి వాళ్ళు ఎంతోమంది కుటుంబాలకి అన్నాలు ఎవరు పెడతారు? వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి? సో కాబట్టి నేను నా సినిమాని కాదు, దయచేసి సినిమాలకు రండి. సమ్మర్ సినిమాలు బ్రహ్మాండంగా ఏసీలు ఉన్నాయి, అన్ని థియేటర్లు అద్భుతంగా ఉన్నాయి. ఏసీలో కూర్చోండి, ఆ సౌండ్ సిస్టంలో సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా కూడా వన్ పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఫర్గెట్ దట్. సో 25th ఆల్ థియేటర్స్, అంటే మాకు శక్తి ఉన్నంత వరకు ఉన్న థియేటర్స్లో 25th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు శౌర్యపాఠం. మీరు అందరూ ఫ్యామిలీస్తో రండి, హ్యాపీగా చూడండి. సెన్సార్ కూడా అయిపోయింది, UBI సర్టిఫికేట్ వచ్చింది. సో మీరందరూ వచ్చి చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని, వీళ్ళందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఇస్తారని. చాలా కష్టపడ్డాడు మా ఇంద్ర, తను హీరో అన్న మాటే కానీ ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడ్డాడు చాలా.
అంటే ఇది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. నాతో పాటు కూర్చుండేవాడు రాత్రి 1 or 2 వరకు కూర్చుండేవాళ్ళం. అంటే మార్నింగ్ మళ్ళీ షూట్కి నేనే ఒక్కోసారి నువ్వు వెళ్ళిపోలే నేను చూసుకుంటాను పంపించేవాడిని. అంటే తన స్క్రీన్ మీద కనిపించాలి కదా, ఫేస్ డల్ అయిపోద్దేమో అని భయంతో వద్దును వెళ్ళి నేను చూసుకుంటా అని చెప్పి చూసుకున్నాను. అలాగే నా ప్రొడక్షన్ టీం, మా తమ్ముడు సురేష్, అలాగే చందు, వీళ్ళందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. వాళ్ళే చూసుకున్నారు మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా. అండ్ హీరోయిన్ ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, ఎక్సలెంట్గా ఉంది సినిమాలో. అండ్ వాళ్ళు నాకేంటంటే ఈ సినిమాలో మనోడిది ఒక కైండ్ ఆఫ్ రైటింగ్, ఒక డిఫరెంట్ రైటింగ్ స్టైల్ అయింది. అది బాగుంటుంది. ఒక అంటే రెగ్యులర్ రైటింగ్ స్టైల్ ఉండదు అయింది. సో చాలా బాగా రాశాడు నిఖిల్. సో ఆయనకు రాసినట్టుగానే వీళ్ళిద్దరూ ఎక్సలెంట్గా, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, బాగా చేశారు. అలాగే యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా మ్యాడీ ఎరక్కొట్టాడు, తను ఇంకా ఉన్నారు, ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సినిమాని చూడండి. మా సినిమానే కాదు, సినిమాలు చూడండి థియేటర్కి వెళ్ళి, ఎస్పెషల్లీ 25th చౌరీపాటం చూడండి. సో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ర్యాప్తో ఎంటర్టైన్ చేస్తారు, మీరు కూడా జాయిన్ అవుతారా? బీట్ బాక్స్ అంటే లైఫ్ ఏమో టెండర్, కావాలి థండర్, ఖాళీ నడకతో చేసేద్దాం వండర్, నలుగురందర్ వచ్చేస్తారు అందర్, ఖాళీ నడకతో అయితాం సికందర్, కండళ్ళు కొండల్ల పెంచాలి కాక, కాగులు తవ్వాలి దమ్మాగే తాక, కానే కన్నె కానే కన్నె కానే కన్నె కానే కన్ కన్ కానే కన్నె కానే కన్నె కానే కన్నె కానే కన్ కన్. థ్యాంక్ యూ guys. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రోల్ రెడ్డి గారు అండ్ దేవ్ జాన్ గారు. సూపర్, యాక్చువల్లీ చాలా వండర్ఫుల్గా నడిచింది ఈవెంట్. బట్ ఇప్పుడు డెఫినెట్లీ ద ఇంటరాక్షన్ విత్ మీడియా విల్ ఆల్వేస్ బీ వెరీ స్పెషల్. సో ఆలస్యం చేయకుండా ఆ మూమెంట్లోకి వెళ్ళిపోదాము. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ప్లీజ్?